అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానంలో భాగవత వైభవాన్ని తెలియజేసేటువంటి పైలుం సుడరొళి అనే 3వ పదిలో 7వ తిరువాయమొഴി. ఈ 7వ తిరువాయమొഴിలో ఏం చెప్పారు ఆళ్వార్లు అంటే, మనకి మొత్తం తిరువాయమొഴి 1000 పాసురాలు, దాన్ని 100 తిరువాయమొழிలుగా విభజించారు కదా. మిగతా 98 తిరువాయమొழிలు భగవంతుడి యొక్క వైభవాన్ని తెలియజేస్తే, పైలుం సుడరొళి, నెడుమార్కడుమెనే అనే 2 తిరువాయమొழிలు భాగవత వైభవాన్ని భాగవత వైభవాన్ని తెలియజేసేటువంటి తిరువాయమొழிలు. పైలుం సుడరొళి 3లో 7, 8లో 10, నెడుమార్కడిమే. ఈ 2 కూడా, ఈ రెండిటితోటి ఏం తెలియజేశారు ఆళ్వార్లు అంటే, అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థాన్నే తెలియజేశారు. అందులో ఈ పైలుం సుడరొళి అనేటువంటి తిరువాయమొழிతోటి ఓం అష్టాక్షరి మహామంత్రం 3 పదాలైతే, ఓము నమః నారాయణాయ అనేటువంటి 3 పదాలు. ఈ మూడింటిలో ఓం యొక్క నమపదం యొక్క అర్థాన్ని ఈ పైలుం సుడరొళి అనేటువంటి తిరువాయమొழிలో తెలియజేసిన ఆళ్వార్లు, నారాయణాయ అనే పదం యొక్క అర్థాన్ని నెడుమార్కడిమై అనే తిరువాయమొഴి ద్వారా అనుభవించారు ఆళ్వార్లు. అంటే ఓం యొక్క నమపదం యొక్క అర్థాన్ని తెలియజేసేటువంటి తిరువాయమొഴి ఈ పైలుం సుడరొళి. ఓం అని మొదటి 4 పాసురాలతోటి అసలు ఓం ఏం తెలియజేస్తుంది? మనకి భగవత్ శేషత్వాన్ని తెలియజేస్తుంది. అకార ఉకార మకారాలు 3 కూడితే ఓంకారం అవుతుంది. అకారము భగవంతుడైన నారాయణుడి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుంది. మకారమేమో జీవుడి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుంది. అంటే ఏంటి జీవుడి యొక్క స్వరూపం అంటే, అకార స్వరూపుడైనటువంటి నారాయణుడికే ఈ జీవుడు శేషభూతుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే శేషత్వ జ్ఞానం కలిగి ఉండాలి మనము జీవులైనటువంటి వాడు అనేది ఓంకారం తెలియజేస్తే, ఓం నమః అనేటువంటి పదం ఏం తెలియజేస్తుంది? ఈ జీవుడు తనకి తాను రక్షకుడు కాదు, భగవంతుడే ఉపాయం అనేటువంటి విషయాన్ని ఈ నమపదం తెలియజేస్తుంది. శేషత్వ జ్ఞానాన్ని కలిగి ఉండమని ఓంకారం తెలియజేస్తుంది. శరణ్యత్వము శరణ్యుడైనటువంటి నారాయణునే ఉపాయంగా ఆశ్రయించు అని శరణ్యుని యొక్క స్వరూపాన్ని, శరణత్వాన్ని తెలియజేసేటువంటిది ఈ నమపదం. ఇది ఓము నమః. మొదటి 4 అంటే ఇప్పుడు ఏమిటిది? ఈ తిరువాయమొഴి ఏం తెలియజేస్తుంది? భాగవత వైభవాన్ని. అంటే భాగవత వైభవాన్ని ఎలా తెలియజేస్తుందండి? ఇప్పుడు ఓంకారంలో భగవంతుడికి శేషభూతుడిగా ఉండమని చెప్తున్నావు కదా అంటే, కాదండి. ఓం నమో నారాయణ మనకి ద్వైమంత్రం ఏమిటి? పూర్వఖండం, ఉత్తరఖండం. శ్రీమన్నారాయణ చరణం ప్రపద్యే అనేటువంటిది పూర్వఖండం, శ్రీమతే నారాయణాయ నమః అనేటువంటిది ఉత్తరఖండం. శ్రీమన్నారాయణ చరణం ప్రపద్య అనేటువంటిది ప్రథమ పర్వనిష్ఠులకి. ఇప్పుడు మనం చరమ పర్వనిష్ఠలో ఉన్నాం. భాగవత వైభవం శ్రీమతే రామానుజాయ నమః, రామానుజ చరణం ప్రపద్యే శ్రీమతే రామానుజాయ నమః. రామానుజుల వారి యొక్క తిరువడిగలని ఆశ్రయించండి. శ్రీమతే రామానుజాయ నమః అంటే ఆ రామానుజుడు భాగవతోత్తముడైనటువంటి రామానుజులకే కైంకర్యం చేయడం మన స్వరూపం అని చెప్పినట్టుగా, ప్రథమ పర్వనిష్ఠ అయినటువంటి పెరుమాళని ఆశ్రయించండి, ఆ శ్రీశ్రేయపతులిద్దరిని కైంకర్యం చెయ్యండి అని మనకి ద్వైమంత్రం తెలియజేస్తే, ఈ శ్రీమతే రామానుజాయ నమః, రామానుజ చరణం ప్రపద్య అనేటువంటి ఈ ద్వైమంత్రం భాగవతోత్తములే, మనం భాగవతోత్తములకి శేషభూతము. శ్రీమతే రామానుజ చరణం ప్రపద్య అంటే రామానుజు వారి యొక్క తిరువడిగల్లే మనకి రక్షకము అనుకున్నాం. అంటే ఓంకారం ఇక్కడ భగవత్ శేషభూతుల వరకు ఉండటం మాత్రం కాదండి, భాగవత శేషత్వ పర్యంతం మీ యొక్క స్వరూపం అది అక్కడ వరకు ఉండాలి. మీకు శేషత్వ జ్ఞానం కేవలం నారాయణుడి వరకు ఉంటే కాదు, ఇది ప్రథమ పర్వం మాత్రమే. ఎంతవరకు ఉండాలి? భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతోత్తముల వరకు మీకు శేషత్వ జ్ఞానం ఉండాలి. ఆ విషయాన్నే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఆళ్వార్లు ఈ తిరువాయమొഴിలో? భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలకి ఈడుపడి పరవశించేటువంటి భాగవతోత్తములు ఉంటారు కదా,
ఆ భాగవతోత్తములు చూసి ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళు, ఆ పరమాత్మ యొక్క వైభవానికి ఇలా ఈడుపడిపోయారే, కాబట్టి వీళ్ళని నేను ఆశ్రయిస్తా అనేటువంటి భాగవతోత్తములు ఉంటారే, వాళ్ళే మాకు స్వాములు. అంటే స్వభృత్య భృత్య పరిచారక భృత్య భృత్య అని కులశేఖరాల వాళ్ళు చెప్పినట్లుగా భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలకి ఈడుపడినటువంటి వాళ్ళు కొందరైతే, ఆ కళ్యాణ గుణాలకి ఈడుపడిపోయినటువంటి భాగవతోత్తములే మాకు స్వాములు అని చెప్తున్నారు ఆడవాళ్ళు. మొదటి 4 పాసురాల వరకు కూడా భగవంతుడి యొక్క సౌందర్యాన్ని అనుభవించారు ఆడవాళ్ళు. 5, 6 పాసురాల వరకు కూడా, 4 పాసురాల వరకు భగవత్ శేషత్వ వైభవాన్ని చెప్పి, భాగవత శేషత్వాన్ని చెప్పి, ఆ తర్వాత 6, 7, 8 పాసురాల ద్వారా నమపదం యొక్క అర్థాన్ని వివరిస్తున్నారు. ఇది 8వ పాటు 8వ పాసురం. ఏం చెప్తున్నారు ఇందులో? అవనుడయ శ్రీయప్పతిత్వత్తిలే తోత్తు ఇరుక్కుమవరగల్ ఎనక్కునాధరి ఎంగిరార్. ఆ సర్వేశ్వరు యొక్క శ్రీయప్పతిత్వానికి ఓడిపోయినటువంటి భాగవతోత్తములు ఉంటారు కదా, ఆయన స్త్రీ సంబంధం కలిగిన వాడండి, శ్రీయప్పతి అండి. మనం ఆశ్రయించడానికి ఎప్పుడు వక్షస్థలంలో లక్ష్మిని ధరించి ఉంటాడండి. ఎందుకు? మన కోసం అని భావించేటువంటి భాగవతోత్తములు ఉంటారే, ఆ శ్రీయప్పతిత్వానికి ఓడిపోయినటువంటి వాళ్ళు. అలా అంటే ఈడుపడిపోయినటువంటి భాగవతోత్తములే నాకు నాదులు అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పాసురం நம்பனை ஞாலம் படைத்தவனை திருமார்பனை உம்பருலகினில் ஆர்க்கும் உணர்வு அறியான் தன்னை கும்பினரகர்களேத்துவரேலும் அவர் கண்டீர் எம்பல் பிறப்பிடை தோறும் தொழுகுலம் தாங்களே நம்பனை ஞாலம் படைத்தவனை திருமார்பனை உம்பருலகினில் ஆர்க்கும் உணர்வு அறியான் தன்னை கும்பினரகர்களேத்துவரேலும் அவர் கண்டீர் எம் பல் பிறப்பிடை தோர் என் தொழுகுలం తాంగలే. ప్రతిపదార్థం నంబనై అంటే రక్షకుడని విశ్వసించబడేటువంటి వాడు. నంబనై మనకి స్వామి రక్షకుడు. నంబనై అంటే నమ్మకం, విశ్వాసం. ఎలాంటి వాడు? రక్షకుడు అని మనకు విశ్వాసం కలుగ చేసేటువంటి వాడట. అంటే కదా ఏం చేస్తూ ఉంటాడండి ఆయన? జ్ఞాలం పడైత్తవనై జగత్తు మొత్తం సృష్టించేటువంటి వాడు. జ్ఞానం అంటే భూమి, జగత్తు, పడైత్తవనై సృష్టించేటువంటి వాడిని. తిరుమార్బనై ఎవరండి? ఆయన శ్రీయప్పతి. ఆయన నిరూపించేటువంటి ధర్మం ఏమిటి? శ్రీయప్పతిత్వం కదా. అలాంటి శ్రీయప్పతి உம்பர் உலகனில் ఆర్కుం ఉణర్వు అరియానం తన్నై. ఉంబరు ఉలగనిల్ పైలోకాలలో ఉండేటువంటి ఎలాంటి జ్ఞానవంతులకి కూడా ఆర్కుం ఉణర్వు అరియాన్ తన్నై. ఆర్కుం పైలోకాల్లో ఉన్నారండి వాళ్ళు, దేవతలు. వాళ్ళకి మనమంటే ఈ లోకంలో ఉన్నాము, మనకి ఆయన వైభవం తెలుస్తుందో లేదో అంటే మనకు కాదండి. పైలోకంలో ఉన్న వాళ్ళకు కూడా ఆయన వైభవం తెలుసుకోవడానికి చేత కాదు, ఎవ్వరికీ సాధ్యం కాదు. అంటే ఎవరు? ఆ స్వర్గంలో ఉన్న ఇంద్రాదులు లాంటి వాళ్ళకి, ఆ బ్రహ్మగారికి, ఆ రుద్రుడికి ఎవ్వరికీ సాధ్యం కాదు ఆయన వైభవం తెలుసుకోవటానికి. అలాంటి అశక్యమైనటువంటి మహత్యం కలిగిన వాడైన శ్రీయప్పతిని కుంభినరగరగడం ఏత్తువరేల్ అవర తాంగల్ కండీరు. కుంభినరగరగడం ఎలా? కుంభీపాకం అనేటువంటి నరకంలో ఉండేటువంటి వాళ్ళైనా సరే ఏంటి? ఏత్తువరేల్ ఆయన్ని స్తుతించినట్లయితే, అంటే భాగవతోత్తములు అంటే ఎక్కడో పరమపదంలో ఉన్నవాడనే ఆశ్రయిస్తానండి నేను, లేదా ఈ లోకంలో నా ఎదురుగా చక్కగా నాకు కనబడుతున్న వాళ్ళనే ఆశ్రయిస్తానండి అని అనుకుంటారేమో. వాళ్ళు కుంభీపాక నరకాలను అనుభవిస్తూ నరకలోకంలో ఉన్న వాళ్ళైనప్పటికీ వాళ్ళు కనుక నారాయణ నామస్మరణ చేసేటువంటి భాగవతోత్తములైతే, అని కుంభీపాక నరకంలో ఉన్నటువంటి వాళ్ళు నారాయణ నామం ఎలా అంటారండి? అదిగో ఇక్కడ నామం అనకపోవటం వల్ల ఆ లోకంలో వెళ్ళి పడ్డారు. అక్కడ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు? మనం ఆ నామాన్ని అనుకోలేకపోయాం కదా, అందువల్ల మనం ఈ నరకంలో పడ్డాం కదా అని వాళ్ళు అక్కడ ఉండేటువంటి భాగవతో ఉన్నవాళ్ళు అలా అనుకున్నప్పటికీ కూడా వాళ్ళే మాకు స్వాములు. వీళ్ళు కుంభీపాక నరకంలో ఉన్నారండి, వాళ్ళు మాకు స్వాములు ఏమిటి? వాళ్ళు నారాయణ నామం అంటున్నారండి,
ఆయన తిరునామాన్ని అనుసంధానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళే నాకు నాదులు. అది కుంభినరకరగలం ఏత్తువరేల్ అమరతాంగల్ కండీర్, వాళ్ళు కదా. ఎప్పుడండి మాకు స్వాములు? ఈ జన్మలో మాత్రమేనా అంటున్నారు ఆళ్వారంటే, కాదండి. ఎంపల్ పిరప్పిడేదోరు, నాకు ఇంకా అనేక జన్మలు. ఏంటండి ఆళ్వారు ఇప్పటి వరకు మాకు జన్మలే వద్దు, ఈ ఇంద్రియాలు వద్దని బాధపడ్డారు కదా, మరి ఇప్పుడు అనేక జన్మలు అంటున్నారు ఏమిటి? భాగవతోత్తములకి దాసుడుగా ఉండేటువంటి స్థితి కనుక కలిగితే ఎన్ని జన్మలు ఇచ్చినా పర్వాలే, భాగవతోత్తములకి దాసులుగా ఉండాలి. అలా ఎంపల్ పిరప్పిడైదోరు ఎంతొజు కులం వాళ్ళు ఎన్ని జన్మల్లో కూడా ఎలా మా యొక్క అనేక విధాలైన జన్మల్లో కూడా మాకు నమస్కరించబడేటువంటి కులము కలిగిన వారు, అలాంటి వాళ్లే మాకు స్వాములు అని దీంట్లో చెప్తూ తాత్పర్యం ఏమి ఇచ్చారో చూద్దాం. సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ మనం ఆయనే రక్షకుడని విశ్వసించి ఉండాలి. ఇది మొదటి విషయం. అలా విశ్వసించ తగినటువంటి వాడు ఆయన. అంతేకాదు ఈ జగత్తును మొత్తం సృష్టించేటువంటి వాడు, సృష్టించి ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉండేటువంటి వాడు, శ్రీయపతిత్వాన్ని వహించేటువంటి వాడు, ఎలాంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకైనా తన యొక్క స్వప్రయత్నంతో గ్రహించడానికి అశక్యుడు. అలాంటి భగవంతుణ్ణి స్తుతించేటువంటి వాళ్ళు ఎంతటి నీచులైనప్పటికీ కూడా మన చేత ఎప్పుడూ నమస్కరించబడేటువంటి వాళ్ళే. అంటే వాళ్ళు భగవంతుణ్ణి స్తోత్రం చేసే వాళ్ళైతే సరే, వాళ్ళు నీచులైనప్పటికీ కుంభీపాక నరకంలో నరక బాధల్ని అనుభవిస్తున్న వాళ్ళైనప్పటికీ కూడా వాళ్లే మాకు స్వాములు అని ఆళ్వాళ్ళు ఈ పాసురంలో చెప్తూ ఉన్నారు. పన్నీరాయిరపడి ఆరాయిరపడి நம்பனை சர்வஸ்வாமியாய் ஜெகசிருஷ்டாவாய் ஸ்ரீயப்பதியாய் பிரம்மாதிகளுக்கும் வாங்மனச அபரிச்சேத்ய மகிமனாயிருந்த அவனை அனன்ய பிரயோஜனராய் கொண்டு ஏத்துவார். கும்பி நரகயாதன அனுபவ அனுகுண பாபங்களை பண்ணினாரேயாகிலும் அவர் கண்டீர் எம்பல் பிறப்பிடைதோரு ఎంతొజు కులం తాంగల్ ఎన్గిరారు. అందరికీ స్వామి ఆయన, అందరినీ నియమించేటువంటి వాడు, అందరినీ రక్షించేటువంటి వాడు. జగత్స్రష్టావాయ్, కేవలం ఇవే చేస్తూ ఉంటాడు, సృష్టించేది కూడా ఆయనేనండి. శ్రీయప్పతియాయ్, వీటన్నిటికి కారణమైంది ఆ శ్రీయప్పతిత్వమే కదా. మరి ఎప్పుడు శ్రీయప్పతిత్వం ఉండటం వల్ల ఆయన ఎందుకు సృష్టిస్తాడండి? అవును, జగత్తులో ప్రళయకాలంలో ఈ జగత్తంతా కూడా అచిత్తుతో సమానంగా పడి ఉన్న సమయంలో ఆయన దయమాన మనాహాని, ఆయన దయ కలగటానికి కారణం శ్రీయప్పతిత్వమే కదా. ఆ శ్రీయప్పతి కావటం చేతనే ఆయనకి దయ కలుగుతుంది. ఏమయ్య వాళ్ళని అలా పడేస్తావా ఏమిటి అని అడుగుతుంది కదా. అంచేత ఆ శ్రీయప్పతిత్వ కారణంగా ఈయన జగత్తు సృష్టి చేస్తాడండి. అలాంటి వాడు బ్రహ్మాదిகளுకు, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళకు కూడా వాక్కుకి మనస్సుకి కూడా ఆయన వైభవం ఇంత అని చెప్పడానికి సాధ్యం కాదు. ఆయనకి బ్రహ్మగారండి, చతుర్ముఖ బ్రహ్మగారు, అంతా సృష్టి చేసేది ఆయనే కదా. మనందరం ఆయన చేత సృష్టించబడినటువంటి వాళ్ళమే కదా. ఇంత సృష్టి చేయగలిగినటువంటి బ్రహ్మగారు ఆ మాత్రం పరమాత్మని స్తోత్రం చేయలేడా? పరమాత్మ యొక్క వైభవం తెలుసుకోలేడా? ఆయన కూడా చేత కాదండి. కొన్ని వాక్కుతో చెప్పడం చేత కాదనుకుందామండి ఆయన వైభవాన్ని. మనస్సుతో భావించగలరా? మనస్సు కానీ వాక్కుకు కానీ అందనటువంటి వైభవం కలిగిన వాడు పరమాత్మ. అలాంటి ఆ సర్వేశ్వరుణ్ణి అనన్య ప్రయోజనరాయికొండు ఏత్తువారు. మాకు ఇంకేం అక్కర్లేదు పరమాత్మ, నువ్వు చల్లగా ఉండాలి, నిన్ను అనుభవించడమే మాకు, నీ కైంకర్యం చేయటమే అని అనన్య ప్రయోజనమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏత్తువారు, స్తోత్రం చేయదగినటువంటి వాళ్ళు. ఎందుచేత? ఎలా ఉన్నటువంటి వాళ్ళైనప్పటికీ కుంభీ నరకయాతన అనుగుణ పాపంగలై పండినారే యాగిరం. ఏమిటండి ఇందాకేం చెప్పారు? కుంభీ నరక పాపాలను అనుభవించే వాళ్ళే అన్నారు కదా. ఇప్పుడు అలాంటి కుంభీపాక నరకాలని అనుభవించడానికి తగిన పాపాలు చేసిన వాళ్ళే అయినప్పటికీ మన కళ్ళ ముందు ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉంటారు. అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాకు స్వాములు అంటమేమిటి ఆళ్వారు? అవునండి, వాళ్ళే మాకు స్వాములు. ఎంచేత? వాళ్ళు నారాయణ నామానుస్మరణం చేస్తున్నారండి. మాధవ అంటున్నారు, కేశవ అంటున్నారు, గోవింద అంటున్నారు. ఇన్ని నరకాలని అనుభవించేటువంటి పాపాలు ఉన్నప్పటికీ నామస్మరణ చేస్తున్నారు, తిరునామ సంకీర్తన వైభవం చేస్తున్నారు. వాళ్ళు ఆ అనుభవంలో ఉన్నారు కనుక వాళ్ళే మాకు స్వాములు. ఎక్కడి వరకండి?
அவர் கண்டీర్ వాళ్ళు కదా ఎంపల్ పిరప్పిడైదోరుం ఎంపల్ మా యొక్క అనేక జన్మల్లో కూడా అన్ని జన్మల్లో కూడా కులంతాంగల్ జంగిరారు మా కులాన్ని ఉజ్జీవింప చేసేవాళ్ళు వాళ్లే అని చెప్తున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసురంలో. శ్వేతదిన వచ్చేళ్తోంది. నంబనే ఈడు వ్యాఖ్యానం మనం కనబడలేదనుకుంటాం. నంబనై నంబప్పుడుమవనై అంటే ఈయనే రక్షిస్తాడు అని మనం విశ్వాసం కలిగి ఉండేటట్లుగా ఉండేటువంటి వాడు, ఆయన్ని చూడగానే మనల్ని రక్షించేటువంటి వాడు వీడేనండి అనేటువంటి విశ్వాసం కలిగేటట్లుగా ఉండేటువంటి వాడు. ఏదేనం దుర్దశయ్యులం ఆత్మ ఉక్కు తంజమానవనే ఎంతటి దుర్దశలో కూడా ఈ ఆత్మకి రక్షకుడుగా ఉండేటువంటి వాడు ఆయనే. తంజమానవనై కీర్చొన్నవరుగడం నంబరాగైకు అడియానవనై కింద చెప్పినటువంటి పాసురాల్లో కీర్చొన్నవరుగడుకు నంబరాగైకు అడియానవనై కింద చెప్పినటువంటి భాగవతోత్తముడు ఎవరు? కుంభీపాక నరకాలని అనుభవించేటువంటి పాపాలు చేసేటువంటి వాళ్ళకు కూడా కీర్చొన్నవరుగడం నంబరాగైకు అడియానవనై వాళ్ళు కూడా విశ్వాసం కలిగి ఉండటానికి అలాంటి వాళ్ళకు కూడా ఈయనేనండి మాకు రక్షకుడు అని విశ్వాసం కలిగించేటట్లుగా ఉన్నటువంటి వాడు. ఎవనై ఒజిందా బంధుక్కల్ విశ్వసనీయర్ అల్లరియన్గై అంటే కీర్చొన్నవరుగడుకు నంబరాగైకు అడియానవనే అని కింద చెప్పినటువంటి వాళ్ళంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి వాళ్ళనైనా అనుకోవచ్చు. ఎవరు వాళ్ళు? లోకంలో ఉండేటువంటి బంధువులు వాళ్ళు ఎలాగా ఉంటారు అంటే ఎవనయ్యోజింద బంధుక్కల్ విశ్వసనీయర్ అల్లరియన్గై అసలు సర్వవిధ బంధువు ఆయనేనండి. బంధువు అని విశ్వసించగలిగింది మనం ఆయన ఒక్కడే రక్షకుడు. ఆయనే మనం సర్వవిధ బంధువు అని ఆశ్రయించడానికి విశ్వాసం కలిగేలా ఉంటాడు అని అలా విశ్వసనీయర్ అల్లర్ ఆయన తప్ప ఇంకా లోకంలో కనబడేటువంటి బంధువులు మనకి రక్షించేటువంటి వాళ్ళు అనే విశ్వాసం కలగటానికి అవకాశం లేనటువంటి వాళ్ళు. ఎలాగా సపిత్రాచ పరిత్యక్త అని కాకాసుర వృత్తాంతం చదువుతాం కదా మనం. కాకాసుడికి ఎవరైనా శ్రీలోకాన్ సంపరిక్రమ్య అని 3 లోకాలన్నీ కూడా తిరిగి వచ్చిన ఎవరు రక్షకులయ్యారండి? తల్లి రక్షకురాలు కాలేరు. సపిత్రాచ అని చెప్పడం వల్ల పిత్రాచ అనే చకారంతో ఏమిటి? తల్లి రక్షకురాలు కాలేదు, తండ్రి రక్షకుడు కాదు. ఎవరు రక్షకులు అంటే సపిత్రాచ పరిత్యక్త అని పెత్తు వజిందార్ కన్నవాళ్ళు కన్నారండి విడిచిపెట్టేశారు అని ఆడవాళ్ళు చెప్పినట్లుగా సకల విధ బంధువు ఎవరయ్యా అంటే ఎవరికైనప్పటికీ మనల్ని రక్షించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఈయనే అని విశ్వాసం ఎవరిని చూస్తే కలుగుతుంది? ఆయన్ని చూసినప్పుడు మాత్రమే కలుగుతుంది. అలాంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు నంబనై విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు విశ్వాసం కలిగే రీతిగా రక్షించగలిగినటువంటి వాడు. సపిత్రాచాని పెత్తొజిందార్ ఇత్యాది మహావ్యాధియాన அவன் எனக்கு என்னப்போதிலே எந்த வியாதி வந்து நலியும் அப்போது நான் என்னை அறியேன் பிரானே அப்போது என்னை ரட்சிக்க வேணும் என்னும் ஸ்வஸ்தத செய்யிலே அறிவித்து வைத்தால் அவர்கள் ఉణరుందిరుందు నోక్కుమా పోలే. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు అనుకుందాం, లేదు కుటుంబంలోనే ఒంటరిగా ఉంటేనేగా ఎవర్రా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, రేపు నాకేదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు నన్ను కొంచెం చూసుకోవా అని ఎవరినైనా ఒక వ్యక్తిని అడిగాడు అనుకోండి. ఎలాగా? మహావ్యాధి వాడికి మహావ్యాధి ఉంది, ఈవేళ స్వస్థతలోనే ఉన్నాడు, కొన్ని రోజులు అయ్యాక స్వస్థత తీరి కొంచెం స్పృహ తెలియనటువంటి స్థితి కూడా వచ్చేటువంటి దశ ఉంటుంది కదా. అలాంటి సమయంలో ఎనకు ఎన్నపోదులే ఎన్న వ్యాధి వందు నలియం
నాకు ఈ సమయంలో ఈ బాధ నాకు ఇంకా పెరుగుతుందర్రా. అప్పోదు நான் என்னை அறியேன் பிரானே, అప్పోదు ఎన్నే రక్షిక్క వేణుం ఎన్ను స్వస్థత చెయ్యలే అరివిత్తు వైతాల్. అదిగో పరమాత్మతోటి నేను అదే స్థితే మనసి సుస్వస్తే శరీరే సతియో నరః ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపంచ మామజం తతస్థం రీమాణంతు కాష్ట పాషాణ సన్నిభం అని స్థితే మనసి సుస్వస్తే మన యొక్క మనస్సు స్వస్థతగా ఉన్న సమయంలో అన్నింటినీ గ్రహించి అన్ని కైంకర్యాలు చెయ్యగలిగి ఉన్నటువంటి సమయంలో మనం ఆయన్ని స్థితే మనసి సుస్వస్తే శరీరే సతి ధాతు సామ్యే స్థితే స్మర్తే విశ్వరూపంచ మామజం. మనకి అన్ని ధాతువులు చక్కగా ఉన్న సమయంలో, మన మనస్సు చక్కగా ఉన్న సమయంలో, స్వస్థతగా ఉన్న సమయంలో ఆయన్ని కనుక పరమాత్మ నేను ఇప్పుడు నిన్ను ఆశ్రయిస్తాను అంటే ఏం చెప్తాడు? కాస్త పాషాణ సన్నిభం నయామి పరమాంగతిమని. మనం చివరి దశలో కపవాత పిత్తాలు కంఠానికి అడ్డుపడిపోయి మన స్థితి మనం ఏమో తెలియకుండా పడి ఉన్న సమయంలో నయామి పరమాంగత్యం, వీడు బాగున్న రోజుల్లో నాకు చెప్పేశాడండి, స్థితే మనసి సుస్వస్తే, బాగున్న సమయంలో పరమాత్మ నువ్వే రక్షకుడివి అని నా విషయంలో ఉన్నాడు కదా. అంచేత ఈవేళ వాడికి కపవాత పిత్తాలు కంఠానికి అడ్డుపడిపోయాయి, ఇంకా వాడికి మాటరాని దశ, కళ్ళు తెరవని దశ. అప్పుడు ఏం చేస్తాడు? నయామి పరమాంగత్యం. అప్పుడు చెప్పాడు కదా ఏమని, బాగున్నప్పుడు నాకు బాగలేనప్పుడు నువ్వే చూసుకోవాలయ్యా అని చెప్పాడు కదా, ఇప్పుడు నేనే రక్షకుడిని అవుతా అంటాట అప్పుడు ఆయన. అలా పిరానే అప్పోదు ఎన్నే రక్షిక్క వేణు ఉపకారు కూడా. ఇదిగో గొప్ప వ్యాధి అని ఎనక్కు ఇన్న పోదులే ఎన్న వ్యాధి వందు నలియం అప్పోదు నా ఎన్నై అడిగాను, నాకు ఫలానా సమయంలో నా వ్యాధి పెరుగుతుందయ్యా, అప్పుడు నా స్థితి నాకే తెలియకుండా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి నువ్వు? పిరానే ఓ ఉపకారకుడా, అప్పోది ఎన్నై రక్షిక్క వేణు, అప్పుడు నన్ను రక్షించాలయ్యా నువ్వు అని స్వస్థత చెయ్యలే అరివిత్తు వైతాల్. మన మనస్సు శరీరము స్వస్థతగా ఉన్న సమయంలో ఆయనకి గనక తెలియచేస్తే అవరగల్ ఒనరందిరందు నోక్కుమా పోలే. లోకంలో ఉన్న వాళ్ళైనా ఏం చేస్తారు? నాకు బాగాలేనప్పుడు కొంచెం చూసుకోరా నాయన, నీకేదో ఇస్తానంటే చూస్తారు వాళ్ళు. కానీ ఈయన అలా కాదు. ఏం చేస్తాడు? నువ్వేమి ఇవ్వకపోయినా బాగున్న దశలో నన్ను స్మరించాడండి అని దగ్గర ఉండి రక్షించుకుంటాడు కదా, నయామి పరమాంగతి అన్నట్లు. అలా అవరగల్ ఉణరందురందు నొక్కుమా పోలే. లోకంలో వాళ్ళకి ఇదిగో నేను ఆ సమయంలో నా బాగాలేకపోతే ఎప్పుడు బాగోదు అంటే కొంతమందికి మూర్ఛ వ్యాధి లాంటివి ఉంటాయి, అది ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు ఇదిగో నా వెనక్కు ఎన్న పోదులే ఎన్న వ్యాధి ఉందో నలియం అనేటువంటి విషయం నాకు తెలియదు, ఆ మూర్ఛ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఆ సమయంలో కొంచెం ఇదిగో ఏ చేతిలోనో కొంచెం ఎనప ముక్కో ఏదో పెట్టి నన్ను కొంచెం చూసుకోరా అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అలాంటి దుర్దశ ఈ వ్యక్తికి కలిగినప్పుడు చూసుకుంటాడు. అలానే ఈయన కూడా ఏం చేస్తాడు? ఉండి ఆ వ్యక్తి రక్షించినట్లుగా తనకు ఉదవారద శయ్యులు ఈశ్వరం రక్షిక్కుబడి తనకి తాను తన రక్షణ తాను చేసుకోలేని దశలో, తన స్థితి తనకేమీ తెలియని దశలో ఆయనే వెంట ఉండి రక్షిస్తూ ఉంటాడు. అది సపిత్రాచ ఇత్యాది సపిత్రాచ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః. అదిగో కాకాసురుడు చిత్రకూట పర్వతం మీద సీతాపిరాటి రామచంద్రుడు ఇద్దరు చక్కగా విహరించే సమయంలో ముందుగా కాసేపు సీతాపిరాటి యొక్క ఒడిలో రామచంద్రుడు యొక్క ఒడిలో విశ్రాంతి తీసుకున్నది సీతాపిరాటి. ఆ తర్వాత రామచంద్రుడు సీతాపిరాటి ఒడిలో పడుకొని విశ్రాంతి తీసుకునే సమయంలో అదిగో దుష్టుడైనటువంటి కాకాసురుడు, ఎవరాయన ఇంద్రుడి కుమారుడు జయంతుడు, కాకి వలె వచ్చి అమ్మ వక్షస్థలాన్ని బాధించిన సమయంలో అప్పుడు రామచంద్రుడికి మెలకు వచ్చి బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు కాకాసురుడి మీద. ఆ సంధించిన సమయంలో ఎవరైనా రక్షకులు అవుతారేమో అని బ్రహ్మాస్త్రం తరుముకుంటూ వస్తోంది. 3 లోకాలు త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య, 3 లోకాలు కూడా తిరిగి తమేవ శరణం గతః. ఆ రాముడి యొక్క పాదాల మీద పడిపోయాట. ఎవరైతే తన మీద బ్రహ్మాస్త్రాన్ని తనని సంహరించడానికి విడిచిపెట్టారో ఆ రాముడి పాదాలే రక్షకమయ్యారు. అలా ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడండి? సపిత్రాచ పరిత్యక్తః, తల్లి తండ్రి ఇంకా సురైశ్చ సమహర్షిభిః, దేవతల తల్లి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు,
సురైత్య దేవతలు కదా ఆయన, ఇంద్రుడు కుమారుడు అంటే దేవతలే కదా, తన సాటి కులం వాళ్ళైనటువంటి దేవతల దగ్గరికి వెళ్ళాడు. సరిపోన్లే వీళ్ళెవ్వరూ రక్షించకపోయిన మహర్షులు అంటే దయ కలిగిన హృదయం కలిగిన వాళ్ళుగా ఉంటారు కదా, వాళ్ళు రక్షిస్తారేమో అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇలా వెళ్ళిన చోటకి వెళ్లకుండా ప్రతి గుమ్మం, ఏ గుమ్మం తెరిచిపెట్టి ఉంటే వాళ్ళేమైనా రక్షకులు అవుతారేమో, ప్రతి ఇంట్లో చొరబడి నన్ను రక్షించమని అడిగాడు. అయినప్పటికీ ఎవ్వరూ రక్షకు కాని దశలో ఏ బాణాన్నైతే, ఏ బ్రహ్మాస్త్రాన్నైతే విడిచిపెట్టాడో రామచంద్రుడు, ఆ బ్రహ్మాస్త్రం తరుముకుంటూ ఉండగానే ఇన్ని కార్యాలు చేశాడు, వెళ్ళి ఆ రాముడి కాళ్ళ మీదే పడిపోయాడు. అలా లోకంలో ఉన్న వాళ్ళెవరు, వీళ్ళు మాకు బంధువులు అనిపిస్తారు కానీ వీళ్ళు ఆవాస బంధువులు, బంధువులు వలె కనిపించేటువంటి బంధువులు. వీళ్ళు మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు బాగా తల్లి అయినా, తండ్రి అయినా, తోడబుట్టిన వాళ్ళైనా, భర్త అయినా, పిల్లలైనా, ఎవళ్ళైనా సరే, స్నేహితులైనా ఒక స్థితి వరకే మనకి రక్షకులు. ఇప్పుడు కొంచెం పెద్ద పని అనుకోండి, అది నువ్వు చేసిన పని నుండి రక్షించే శక్తి నాకు లేదయ్యా అని తల్లి విడిచిపెడుతుంది, తండ్రి విడిచిపెడతారు, తోడబుట్టిన వాళ్ళు విడిచిపెడతారు, అందరూ చేసే కార్యం అదే. నిన్ను రక్షించే శక్తి నాకు లేదయ్యా, ఎలా పడ్డావో బురదలో అలానే నువ్వు పైకిలే అనేటట్లుగా ఉంటుంది లోకపు రీతి. కానీ ఎట్టి సమయంలోనూ, ఎలాంటి సమయంలోనూ అది తనకే అపకారం తలపెట్టినప్పుడు కూడా రక్షకుడుగా ఉండేవాడు ఆ సర్వేశ్వరుడని. సపిత్రాచ ఇత్యాది ఈశ్వరం తనక్కుం ఆఘాదాందుం సంజమావాంతానే ఆయిత్తు. ఈశ్వరుడు తనక్కుం ఆఘాద, తనకు తాను కూడా రక్షకుడు కాదు. అంటే ఏమిటి, ఏదైనా ఒక ఆపద కలిగితే ఆపద నాకు కలిగిన ఆపద నేనే తొలగించుకోగలలేండి అనే స్థితి ఒక్కోసారి ఉంటుంది. అలాంటి స్థితి మనకి లేనప్పుడు ఏం చేస్తాడు, అందుం తంజం ఆవాంతానే ఆయితు. అంటే మనకొచ్చిన కష్టాన్ని కూడా మనం తొలగించుకోలేని దశలో ఉన్నప్పుడు రక్షకుడు అయ్యేవాడు ఎవరయ్యా అంటే ఆయనే, ఈశ్వడే రక్షకుడుగా ఉంటాడు. పెరుమాళ్ పక్కల్ పండిన అపకారత్తై కండు తమ పంకై విట్టాన్. అదో సపిత్రాచ పరిత్యక్త అన్నారు కదా తండ్రి గారు, ఏమిటి రామచంద్రుడి విషయంలో ఇంత అపకారం చేశాడు కదా కాకాసురుడు అని. పెరుమాళ్ పక్కలు పండిన అపకారత్తై కండు, పెరుమాళ విషయంలో అపచారపట్టమే కదా సీతాపిరాటిని బాధించడం అంటే. అది చూసి తమ పంకై విట్టా, తండ్రి గారు చేయి విడిచిపెట్టేశారు. చకారత్తాలే సపిత్రాచ అన్నారు కదా, అంటే ఏమిటట, తాయుం కై విట్టాన్ ఎంగిరదు, తల్లి కూడా విడిచిపెట్టేసిందండి. కానీ మనకి తల్లిని చెప్పలేదు కదండి, సపిత్రాచ అని తండ్రినే చెప్తున్నారు కదా. అంటే ఏమిటట, అవள் పత్తు మున్నాగ పత్తు మెవన్ ఉండిపోదు అవడం విట్టాలాగ వేణుమిరే. ఏదైనా కష్టం కలిగితే ముందుగా అమ్మ అంటాం, కానీ ఎవళ్ళమైనా ఎందుకు కొంచెం కనికరిస్తుంది అని మన బాధను అర్థం చేసుకుంటుందని తండ్రి దగ్గరికి నేరుగా వెళ్ళేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకనే సపిత్రాచ అన్నారంటే తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు అంటే మన విషయంలో ప్రేమని మాత్రమే చూపించేటువంటి తల్లి దగ్గరికి ముందే వెళ్ళుంటాడండి. ఆవిడ కూడా విడిచిపెట్టింది కాబట్టి హితాన్ని చూసేటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాడండి అని చ అనేటువంటి పదంతో అదిగో తల్లి అనే అర్థం చెప్పుకోవాలి. అంటే తల్లి కూడా తల్లి విడిచిపెట్టింది, ఆ తర్వాత తండ్రి కూడా, పిత్రాచ తండ్రి కూడా అని చెప్పుకోవాలని. వాత్సల్యం ఉరైత విరక్తిలేరే ముందర విజువదు. వాత్సల్యం ఉన్న చోటికే కదా మొదటగా వెళ్ళేది. వాత్సల్యం అంటే ఏమిటి, దోషభోగ్యత్వం, మన యొక్క దోషాలని కూడా భోగ్యంగా స్వీకరించడం. భోగ్యంగా స్వీకరించడం అంటే తింటారని కాదు అర్థం, ఏదోలే చేశాడు, చిన్నపిల్లాడు, చిన్నవాళ్ళు తెలియక చేశారు అని దాన్ని సహించి ఉండేటువంటి స్థితి. అలాంటి వాత్సల్యం ఉరైత విడత్తిలే ఇదే ముజుంద ఇజువదు ముందర విజువదు ఆకయ్యాలే అవల్ కాలిలే ముందర విజుందాన్. అంచేత ముందుగా తల్లి దగ్గరికే వెళ్ళుంటాడండి. వాత్సల్యం కలిగినటువంటి ఆవిడ కదా తల్లి. అందుకని ఆ అవల్ మై ఎజుది మంజల్ పూసి పొరపట్టు నిన్నాల్ ఇవనం కూడా నీరు వజిందు నిన్నాన్. ఆవిడ కూడా విడిచిపెట్టేసింది. ఇవనం తండ్రి గారు సపిత్రాచ అన్నారు కదా, తండ్రి ఏం చేశాడు, కొడనీరు అజిందు నిన్నాన్. అరే బాబు నీతో నాకు సంబంధమే లేదు, ఇంత కుండెడు నేలతోటి సంబంధాన్ని విడిచిపెట్టేసినట్లుగా, అరే బాబు నువ్వు ఇలాంటి అకృత్యం చేశావు కనుక నీతోటి నాకు ఇంకే సంబంధం లేదు అని సంబంధాన్నే విడిచిపెట్టేశాట తండ్రి. అలానే పరిత్యక్త, త్యక్త అంటే విడిచిపెట్టడం, పరిత్యక్త పరిపూర్ణంగా విడిచిపెట్టేశారు. ఇంకా ఏదో బయటికైతే చెప్పారు కానండి,
ఇదిగో ఫలానా వ్యక్తి చాలా పెద్ద తప్పు చేశాడండి, చూసే వాళ్ళకేమో వాళ్ళ అమ్మా నాన్న వాడితో మాకేం సంబంధం లేదండి అని చెప్తున్నారు, కానీ లోపల వాళ్ళకి సంబంధాలు బాగానే ఉన్నాయండి, అన్ని ఒకరితో ఒకరు బాగానే చెప్పుకుంటారు అనేటువంటి స్థితి కాదు. త్యక్త అంటే పైకి విడిచిపెట్టాడు అనుకుంటారేమో, కాదండి. పరిత్యక్త, పరిపూర్ణంగా సంబంధం అనేదే లేనట్టుగా విడిచిపెట్టేశారు ఆ తల్లి తండ్రి. అదిగో ఇవన్ వృత్త నిక్కండు పండే విచ్చిలో మోయన్నార్హల్. ఈయన చేసినటువంటి ఇతని నడవడిక చూసి ఇలాంటి దుష్కార్యాన్ని చేశాడు, పండే విచ్చిలోమో పూర్వం ఎందుకు విడిచిపెట్టలేదు వీడిని మనం అన్నట్టుగా విడిచిపెట్టేశారట అన్నారు వాళ్ళు. సురైశ్చ, సరే పోనీలే తల్లి తండ్రి ఇద్దరు విడిచిపెట్టేశారు కదా, మనం ఇప్పుడు సురైశ్చ దేవత కదా ఈయన, ఇంద్రుడు కుమారుడు అంటే వీళ్ళు మిగతా సాటి వాళ్లే కదా, ఏదో మనలో వాళ్ళే అని వాళ్ళు రక్షిస్తారేమో అని అక్కడికి వెళ్ళాట ఈ కాకాసుడు. మాతా పితాక్கள் கைவிட்டாலும் సజాతీయర్ విరాడే కైకొళ్ళు వరగలాయిత్తు. మాతాపిత తల్లి తండ్రి విడిచిపెట్టినా కూడా సజాతీయులు కదా, వీళ్ళు విరాదే కొళ్ళు వరగలాయిత్తు, వీళ్ళు విడిచిపెట్టకుండా స్వీకరిస్తారు కదండి. అంటే ఎవరగల ముడి విడుగురా, వీళ్ళు కూడా పూర్తిగా విడిచిపెట్టేశారు. నువ్వు ఎవరి విషయంలో దుష్కార్యం చేశావు, అదిగో జగత్తుకి మాతాపితల లాంటి రామచంద్రుడి విషయంలో సీతాపిరాటి విషయంలో కదా నువ్వు తప్పు చేసింది అని. ఎన్ను మత్తాలే అవరగడు కుప్రియం ఎన్ను నెనలిస్తూ. ఎందుకు ఆ తల్లి తండ్రికి ఎందుకు దేవతలు విడిచిపెట్టేశారండి? ఇప్పుడు మనం కనుక రక్షించామంటే వీళ్ళందరికీ నాథుడు ఆ ఇంద్రుడు అంటే, ఆ ఇంద్రుడికి ఏమిటి మనం విడిచిపెట్టినా కూడా వాడిని వీళ్ళు విడిచిపెట్టలేదా, వాడి సహాయంగా ఉన్నారా అని కోపం వస్తుంది కదా ఇంద్రుడి గారికి. అందుకని ఏం చేశారు, ఆ తల్లి తండ్రికి ఆనందం కలగటం కోసం సజాతీయులైన దేవతలు కూడా విడిచిపెట్టేశారట. అది అలా కైవిట్టాడం సజాతీయులు విరాదే కైకొళ్ళు వరగాలాయితు ఎవరగలు ముడియ విడుగురా ఎన్ను మత్తాలు. ఎందుకు విడిచిపెట్టారు వీళ్ళంటే, ఆ వరగడు కుప్రియం తల్లిదండ్రికి అలా చేస్తేనే ఇష్టం ఆ ఇంద్రుడి గారికి, అందుకని వాళ్ళు విడిచిపెట్టేశారు. ఎన్ను నేనైతు మహర్షిభి. ఏమంటే దేవతలు విడిచిపెట్టారు సజాతీయులు, మరి మహర్షులు కూడా ఎందుకు విడిచిపెట్టారని మహర్షుల చేత కూడా ఎలాగా ఆ వరగలు విట్టాలం విడాదా మహర్షిభి அவர்கள் விட்டாலும் விடாத ஆண்டு சம்ச ప్రధానరాన ఋషిగలం విట్టార్హల్. వాళ్ళు విడిచిపెట్టారని సజాతీయులు. మహర్షులు అంటే అలాంటి వాళ్ళు దయ కలిగిన హృదయంతో ఉంటారు కదా, ఎవరి కష్టాన్ని చూడలేరు కదా, అలాంటి వాళ్ళు కూడా విడిచిపెట్టేశారట. ఎందుకని అంటే ఆందు సంశక్తుకు విషయ వ్యవస్థ అయ్యుండిరే. దయ చూపించడానికి కూడా ఒక వ్యవస్థ, ఫలానా వాడి విషయంలో దయ చూపించాలి, ఫలానా వాడి విషయంలో దయ చూపించకూడదని ఒక వ్యవస్థ ఉంటుంది కదా. ఎవరి విషయంలో తప్పు చేశారు వీళ్ళు, పిరాటిమారుల విషయంలో. ఇలాంటి వాళ్ళని మనం క్షమించడం ఏమిటి అని వాళ్ళు అంటే అతను చేసినటువంటి కార్యం దయ చూపించడానికి అవకాశం లేనటువంటి కార్యం అంచేత మహర్షులు కూడా విడిచిపెట్టేశారు. పెద్దవరగలు కైవిట్టాల్ నాటార్ కూపణి అన్నిరే కాక్కై నోక్కుగై ఆగయ్యాలే. పెద్దవరగలు కైవిట్టాలు కన్న తల్లిదండ్రి విడిచిపెట్టేస్తే లోకం ఏం రక్షిస్తారండి ఇంకా వాడిని? వీళ్ళకి ఏమైనా పనే ఏమిటి? తల్లిదండ్రి విడిచిపెట్టేసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నే విడిచిపెట్టేశారండి, ఇంకా మనమేం చూస్తాం కనుక వాణి అని లోకాల్లో పక్కన ఉన్నటువంటి వాడు కూడా అలానే అంటారు కదా. వాళ్ళు ఎలాంటి వాడు అనుకున్నారు, వాళ్ళ అమ్మా నాన్నే విడిచేశారు, వాడిని విడిచిపెట్టేశారు అన్నట్టుగా కదా ఉంటుంది. పెద్దవర్గాలు కైవిట్టారు నాటారు కుప్పని అన్నిరే కాక్కై నొక్కుగై. వీళ్ళకి ఏమన్నా పని కాదు కదా లోకులందరికీ ఆయన్ని కాకాసుని రక్షించడం. ఆగయ్యాలే, అందుచేత ఎందుకు తిరిగాడు 3 లోకాలు అంటే, తల్లి తండ్రి విడిచిపెట్టేశారు, సజాతీయులైన దేవతలు విడిచిపెట్టేశారు, ఆంధ్రశంత ప్రధానులైనటువంటి ఋషులు విడిచిపెట్టేశారు, అందరూ విడిచిపెట్టేస్తే ఇంకా లోకులు మాత్రం ఏం చూస్తారండి అంటే, వాళ్ళు విడిచిపెట్టినా వీళ్ళు ఎవరైనా ఒకళ్ళైనా రక్షిస్తారేమో అని స్త్రీన్ లోకాన్ అందరూ అలాంటి భావన కలిగి ఉండరు కదా. అందుకని స్త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య లోకంగళిల్ తిరందు கிடந்த வாசலெல்லாம் ஒரு கால் நுழைந்தா போதே 9 கால் நுழைந்தாనాయిత్తు. లోకంలో తిరుందు కిడంద వాసలెల్లాం తిరుగుతూ ఉన్నాడు, ఇలా ఇటు అటు అటు ఇటు. ఎక్కడైతే ఒక గుమ్మం తెరిచి ఉందో అలా ఒకసారి లోపలికి వెళ్తాడు, నన్ను రక్షించండి అని అడుగుతాడు, నీకెవరు రక్షకులు లేరయ్యా అని చెబుతాడు. అలా ఒకసారి తిరిగి వదిలేశాడు, 1కి 10 సార్లు. ఏ గుమ్మం తెరిచి ఉంటే ఆ గుమ్మంలోకి 1కి 10 సార్లు వెళ్ళి నన్ను రక్షించండి నన్ను రక్షించండి అని సంపరిక్రమ్య పూర్తిగా
అలా తిరిగినప్పటికీ ఎందుకండి అన్నిసార్లు తిరగటం ఎందుకు? ఏదో ఒకసారి వెళ్తే కాదన్నారు కదా, మళ్ళా వెళ్ళటం ఎందుకు అంటే ఒరుకాల్ అల్లాల్ ఒరుకాలాగిలం కృపై పెరక్క కూడుమో ఎందు. ఏమో ఇందాక ఒకసారి వెళ్తే కాదన్నాడు, 2 సార్లు కాదన్నాడు, 4 సార్లు, ఇన్నిసార్లు తిరుగుతున్నాడు, రక్షిద్దాంలే అని భావన కలుగుతుందేమో అని. ఒరుకాల్ అల్లాల్ ఒరుకాలాగిలం కృపై పెరక్క కూడుమో ఎందు. ఒకసారి కాకపోతే ఒకసారి కృప ఏమన్నా కలుగుతుందేమో అనే ఆశతోటి త్రీలోకాంతం పరిక్రమ 1కి 10 సార్లు తిరిగాట. ఇవన్ పొగ తల్లి కదవై ఒడైతారుగల్. వీళ్ళు తిరగా తలుపులు వేసేసుకున్నారట వాళ్ళందరూ కూడా, లోకంలో వాళ్ళు. అలాగా అప్పుడు ఏం చేశాడు? తమేవ శరణంగత. అదిగో ఆ రామచంద్రుడినే ఆశ్రయించాడు. తన్మేరే బ్రహ్మాస్త్రత్తై తొడుతూ కొండు నిక్కిరవర తిరువడిగలిదే వందు విషుందానాయిత్తు. తన విషయంలోనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి నిలబడి ఉన్నాడే ఆ రామచంద్రుడు, ఆయనకు తిరువడిగలలోనే వెళ్ళి పడిపోయాట. అదవదు అరిసినెత్తాల్ ఈందతాయ్ அகத்தினுடும் மற்றவர்தன் அருள் நினைந்தே அழுங்கொழுவி என்கிற படியே அவன் திருவடிகளை ஒழிய புகழில்லாமை இப்படியெல்லா அவஸ்தைகளிலும் விஸ்வசனீயன் சர்வேஸ்வரனே. అరిసినత్తాల్ ఏందతాయ్ అగత్తు అడినం. తల్లి బిడ్డ వాడు ఏదో పని చేశాడు, తల్లి కోపం వచ్చింది, అసిపో అవతలకని తోసిపడేసింది. ఇప్పుడు చంటి బిడ్డవాడు, ఎక్కడికి వెళ్ళలేని వాడు, 1 ఏడాది 2 ఏళ్ల పిల్లోడు. కోపం వచ్చి తల్లి అవతలికి తోసేసిన ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి కాళ్లే పట్టుకొని ఏడ్చే బిడ్డవలే తమేవ శరణంగత. అలానే రామచంద్రుడికి కోపం వచ్చి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడితే తల్లి లాంటి వాడు కదా లోకాలన్నింటికి, అందుకని తల్లిలాగా రక్షించేటువంటి వాడు కనుక కోపం వచ్చి తల్లి దూరంగా తోసేసిన ఆ బిడ్డ వెళ్ళి మళ్ళా తల్లి కాళ్ళే పట్టుకొని తల్లి దగ్గర ఏడ్చినట్టుగా అదిగో తమేవ శరణంగత. ఏ రామచంద్రుడైతే బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడో ఆ రామచంద్రుడి యొక్క పాదాల మీదే పడిపోయాడు. ఎలా ఇది ఎంగిరబడి అవన్ తిరువడిగలయ్యో పొగలిల్లామై. ఆయన తిరువడిగలు తప్ప ఇంకే రక్షకం కనబడలేదు. ఎందుకు అన్ని లోకాలు తిరిగాడు, అందరి దగ్గర తిరిగినా ఎవరు రక్షకులు కనబడలేదు కదా. అందుచేత ఇప్పటి ఎల్లా అవస్థగలిలం విశ్వసనీయం సర్వేశ్వరనే. ఇలా అన్ని అవస్థలలో కూడా లోకంలో ఉన్నటువంటి అన్ని విధాలైన బంధువులు విడిచిపెట్టినప్పటికీ కూడా, అన్ని సంబంధాలు కలిగిన బంధువులు విడిచిపెట్టినప్పటికీ విడిచిపెట్టకుండా మనల్ని రక్షిస్తూ ఉండేటువంటి వాడు ఆయన ఒక్కడే అని ఎంగే కండోం ఎన్నిల్. ఎక్కడ చూసామండి ఆయనంత ఉపకారకుడు, మనల్ని అలా రక్షిస్తాడని ఎక్కడన్నా చెప్పారా? జ్ఞాలం పడైత్తవనై. మరి మొత్తం సృష్టి చేయలేదండి. ఎలాగా మనం కరణ కలేబర విదురనా ఇరుందా అన్నట్టుగా ప్రళయకాలంలో మనకి ఇంద్రియాలు లేవు, శరీరం లేదు. ఇలా అచిత్తు వలె ఆయన గర్భంలో ముందేం చేశాడు? తన గర్భంలో ఉండి రక్షించాడు. ఆ రక్షించుకున్నటువంటి వాడు ఏం చేశాడు? అలా జ్ఞానం పడ ఇత్తవనే మళ్ళా సృష్టించాడు కదా మనల్ని. ఎందుకు కొంతకాలం ఉన్న తర్వాత అయ్యో వీళ్ళని ఇలానే పడిస్తే వీళ్ళు ఎప్పుడు ఉజ్జీవిస్తారు, వీళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటే ఎలాగా అని దయమాన మన అన్నట్టు దయ కలిగినటువంటి హృదయం కలవాడే తనలోంచి వీళ్ళందరినీ బయటికి తీసి సృష్టించినటువంటి వాడు ఆయనే కదా. ఎందుకు సృష్టించాడు? ఎవరైనా వచ్చి మమ్మల్ని సృష్టించవయ్యా అని ప్రార్థించారా? ప్రార్థించలేదు. అయినప్పటికీ సృష్టించాడు. ఎందుకు? ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలో అయినా నన్నేదో తెలుసుకొని వాడు స్వస్థానాన్ని చేరుకుంటాడు అని ఆశ ఆయనకి. ఎలా ఒక కృషివలుడి వలె ఒక రైతు పంట వేస్తాడు, ఈ సంవత్సరం పాడవుతుంది, మళ్ళా వచ్చే సంవత్సరం వేస్తాడు, మళ్ళా పాడవుతుంది. ఒకసారి అతివృష్టి, ఒకసారి అనావృష్టి, ఇంకోసారి క్రిమి కీటకాలు, ఇలాగ వరుసగా పంట వేస్తూ పాడవుతూ ఉన్నప్పటికీ కూడా రైతు పొలాన్ని బీడు పెట్టడండి. ఎప్పటికీ కూడా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటాడన్నట్టుగా పరమాత్మ కూడా బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున అన్నట్టుగా నీలాగే నాకు కూడా నేను చాలా జన్మలు ఎత్తానయ్యా, నువ్వు నీ కర్మలను అనుభవించడానికి పుట్టావు, కానీ నేనెందుకు? మీ అందరూ నన్ను చూసైనా ఇదిగో ఈయన్ని ఆశ్రయించాలని తెలుసుకుంటారేమో, నేను నీకంటే ఎక్కువ జన్మలు ఎత్తానయ్యా అని చెప్పినట్లుగా జ్ఞానం పడైత్తవనై తనకు తాను ఇన్నికే పిరరం ఇన్నికే అవిశేషమాయ్ కిరక్కిరద చెయ్యిలే పురుషార్థ ఉపయోగియాన శరీరத்தை ఉండాకినవనై. తనకు తాను వీడి జీవుడు ఎలా ఉన్నాడు? ఆయన గర్భంలో ఉండి తనకి తాను చెందనట్లుగా ఉన్నాడు. తనెవరో తెలియదు, అలా పడున్నాడో తెలియదు ఆ దశలో. పిరరు ఇన్నికే. పోనీ ఎవరైనా సహాయకులు ఉన్నారా అలా పడున్నప్పుడు?
సహాయం చేసేవాళ్ళు కూడా లేని దశలో అవిశేషమా కిర దశయిలే అచిత్తుతో సమానం వలె పడి ఉన్నాడు. అచిత్ అంటే ఏమిటి? చైతన్యం లేనటువంటి, ఇదొక చిత్తు, ఇదొక చిత్తు, ఇదొక చిత్తు. అలా ఉన్నటువంటి ఆ దశలో పురుషార్థ ఉపయోగియాన శరీరత్తై ఉండాకినవనే, మనకి పురుషార్థానికి ఉపయోగపడేటువంటి ఈ శరీరాన్ని ఇచ్చాడు. అలా విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం అని చెప్పినట్లుగా విచిత్రమైనటువంటి ఈ దేహ సంపత్తిని ఎందుకు ఇచ్చాడు పరమాత్మ? ఈశ్వరాయ నివేదితం, ఆయనకి కైంకర్యం చేసుకోవడానికి ఇచ్చి మనకి ఉపకారం చేశాడు కదా. అలా ఉపకారం చేశాడు, మనకి సహాయకుడుగా ఉండేటువంటి వాడు ఏ దశలోనైనా అని. అది ఆరుకు ప్రియమాగా ఎన్నాళ్ళు ఏమండి ఎందుకు చేశాడండి? ఏదో ప్రళయకాలంలో అలా బొద్దలో పడి ఉంటే వదిలేయచ్చు కదా. ఎవరిష్టం కోసం చేశాడు? ఎవరిని సంతోష పెట్టడం కోసం? తిరుమార్బనై, అదిగో వక్షస్థలంలో ఉండే లక్ష్మి, ఆవిడ కోసం చేశాట. మన కోసం కాదు, ఆయన కోసం కాదు, ఆ లక్ష్మి కోసం చేస్తాట. తిరుమార్బనై ఆవిడకు ప్రియమాగా, ఆవిడికి ఇష్టమని. యస్యా వీక్ష్యమోహం తదింగిత పరాధీన ఎన్నక్కల వదిలే, ఆయన సృష్టి చేసేది ఎవరి కోసం, ఎవరిని ఎలా సృష్టించాలనేది కూడా సృష్టి చేస్తున్న ప్రతి సమయంలోనూ ఆవిడ వైపు ఇలా చూస్తాట. ఒకసారి ఆవిడ ఓకే అన్నట్టు కనసాగ చేస్తే ఓకే, అలా కాకపోతే ఆవిడ కోసమని తన సృష్టినే మార్చుకునేటువంటి వాడు ఆయన, సృష్టి చేసే క్రమాన్ని వాటిని కూడా. యస్యా వీక్షముఖం తదింగిత, ఆవిడ యొక్క ఇంగితం ఆలోచనని అంగీకరించి ఆవిడ అధీనంలో ఆవిడ కోరిక మేర సృష్టి చేసేటువంటి వాడు కనుక ఎన్నకలే ఉంబరిచ్చాది ఉపరితన లోకంగళిల్ ఎత్తనయ్యేను అతిశయ జ్ఞానర్కుం అరియవన్నాదవనే. అలా ఉన్నాడు అంటున్నారండి. ఆయన అందరూ తెలుసుకోగలరా? పై లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా, అంటే బ్రహ్మ రుద్ర ఇంద్రాదులు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఆయన యొక్క వైభవం ఇంత అని తెలుసుకోవటానికి దుర్లభుడైనటువంటి వాడు. ఎత్తనయ్యేను అతిశయిత జ్ఞానర్కుం అరియవన్నాదవనే, ఎంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకు కూడా తెలుసుకోవడానికి సాధ్యం కానట్టుగా ఉండేటువంటి వాడు. అలాంటి వాడు కుంభి నరకరగల్ మహాపాప ఫలమాగా కుంభీపాకమాన నరకత్తిలే కిడందుం అంగే తిరునామత్తై చొల్లు వరగలాగిల్. ఏదో వాళ్ళు చాలా పాపాలు చేశారు. కుంభీ నరకరగల్ అంటే కుంభిపాక నరకాలను అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళు యమలోకంలో ఉండి, వాళ్ళు ఆ లోకానికి వెళ్ళటానికి తగిన పాపాలన్నీ చేశారు. వాళ్ళు నరకంలో ఉండి అక్కడ నరకానుభవం చేస్తూ అంగే తిరునామత్తై చొల్లు వరగలాగి, అక్కడ తిరునామాన్ని గనక అనుసంధానం చేసే వాళ్ళైతే వాళ్ళే మాకు స్వాములు. అంటే నమ్మాడు వాళ్ళేదో గొప్పగా ఉన్న వాళ్ళే మాకు స్వాములు, జ్ఞానులుగా ఉన్న వాళ్ళే మాకు స్వాములు, అది కాదు. వాడు కుంభీపాక నరకాన్ని అనుభవిస్తూ నరకలోకంలో ఉన్నప్పటికీ కూడా వాడు భగవన్నామాన్ని చేసేటువంటి భాగవతోత్తముడు కదా, అందుకని వాళ్ళే మాకు స్వాములు. అంటే ఈ తిరువాయిమొజి భాగవత వైభవాన్ని తెలియచేసేటువంటి తిరువాయిమొజి కనుక భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతోత్తములు ఎలా ఆశ్రయిస్తారు? వాళ్ళందరూ కూడా ఇదిగో ఇంత పెద్ద ఉపకారకుడు, లోకంలో ఉన్న వాళ్ళందరూ నాకేం బంధుత్వం లేదు, నిన్ను రక్షించే శక్తి మాకు లేదు, రక్షించేదే లేదు అని విడిచిపెట్టినప్పుడు కూడా మనకి రక్షకుడుగా బంధువుగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వర యొక్క ఆ ఉపకార గుణాన్ని తలుచుకొని ఈడుపడిపోయేటువంటి భాగవతోత్తములు ఉంటారు కదా. ఆ భాగవతోత్తముల్ని చూసి వీళ్ళు ఎవరనుకున్నారు? ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలకి విద్యులైనటువంటి వాళ్ళు, ఆ ఆనందంలో మునిగేటువంటి వాళ్ళని ఉండేటువంటి కొంతమంది భాగవతోత్తములు ఉంటారు కదా, వాళ్ళు మాకు స్వాములు. వాళ్ళు ఈవేళ ఇక్కడ లేదండి, కుంభిపాక నరకాల్లో ఉన్నారు అన్నప్పటికీ అక్కడ నామాన్ని అన్నారంటే వాళ్ళేనండి మాకు స్వాములు అని చెప్తున్నారు నమ్మాళ్ళ వాళ్ళు. ఈ ఉపాసన ఆ వరకండి వాళ్ళు కదా. ఏదేనం దుర్గతరే యాగిలం అవ్విరుప్పిలే నమకు ప్రాప్యర్యంగై, వాళ్ళు ఎలాంటి దుర్గతిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళేనండి మాకు పొందదగినటువంటి వాళ్ళు అంటున్నారు. ఎంపల్ పిరప్పిడైదోరుం ఎంతొడుకులంతా ఎంపల్ పిరప్పిడైదోరు. ఈ జన్మ వరకైనా తర్వాత కూడానా? ఎంతకాలం అండి మీకు వాళ్ళు స్వాములు? ఇప్పుడు కాదు, ఇక ముందు కాదు, ఈ జన్మ వరకు కాదు, పిరప్పిడైదోరం అనేక జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఎంతొడు కులం తాంగల్, మా కులాన్ని ఉజ్జీవింపచేసేటువంటి స్వాములు వాళ్ళే. நம்முடைய பலவகைப்பட்ட ஜன்மங்களில் அவகாசங்கள் தோறும் తిరునామత్తై చొన్నవరగనే అందు ఎనకు ఉద్దేశ. అదిగో మా యొక్క
పలవగైపట్ట జన్మంగళి అనేక రీతులుగా ఉండేటువంటి ఆ జన్మలలో అవకాశంగల్ దోறும் అవకాశం ఉన్నంత వరకు కూడా తిరునామத்தை சொன்னவர்களே అన్రు ఎనకు ఉద్దేశర్ తిరునామాన్ని ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళు కదా మాకు కోరుకోదగినటువంటి వాళ్ళు. ఆ వెరగల్ కొలంగరంగా ఎంగల్ కొలెత్తుకు ఆచార్య సంతానం, వాళ్ళు వంశ పారంపర్యంగా మాకు ఆచార్య కులం అదే, వాళ్ళు 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 పరంపరగా మా వంశానికి మొత్తానికి ఆచార్య కులం వాళ్ళే అంటూ అంద దుఃఖానుభవం పన్నా నిற்க తిరునామத்தை சொல்லக்கூடுமோ ఎన్నిల్. అంటే కుంభీపాక నరకంలో ఉండి భగవన్నామాన్ని ఏమన్నా అనుసంధానం చేయడానికి అవకాశం ఉంటుందా అండి? అది అసలు ఎలా అతిశయంగా అనిపించట్లేదు అంటే క్లేశాతిశయత్తాలే. వాడికి ఏంటి ఆ నరకంలో నరక బాధలు అనుభవిస్తూ ఉంటే దుఃఖం బాగా పెరిగిపోతుంది కదా. అమ్మే అప్ప ఎన్న కూడాదో ఎన్ను కాను కాను ఎవర్కు నిனைవు. అమ్మా అయ్యా అంటాడు కదా, అమ్మ అంటే పిరాట్టి, అయ్యా అంటే ఆయన భావిస్తాడు కదా. అమ్మా అయ్యా అంటాం కదా మనం ఏదైనా బాధ కలిగితే, అలాగే భావిస్తారు కదండి. కాబట్టి ఎందు కాను ఎవర్కు నిனைవు, ఆడవాళ్ళ భావన ఏమిటి? ఆ నరక బాధలు అనుభవించేటప్పుడు వాడు అమ్మా అయ్యా బాబోయ్ ఏదో అంటూ ఉంటాడు కదా. అమ్మ అంటే ఆవిడ, అయ్యా అంటే ఆయనే, కాబట్టి అదే కదా తిరునామ సంకీర్తనం. కాబట్టి అప్పుడు వాడు నిజంగానే అమ్మాయి అంటే వేదం తలుచుకోడేమో బహుశా, ఎందుకంటే అవన్నీ తలుచుకునే కదా ఈ నరకంలోకి వచ్చాను నేను. ఇప్పుడు ఇంకా అసలైన తల్లిదండ్రి వాళ్ళు కనుక ఆ భగవంతుడే తలుచుకుంటాడు బహుశా. ఒరే నాయన భగవాన్, నిన్ను నాకు స్థితే మనసి సుస్వస్తే అన్నట్టుగా నేను స్వస్థతగా ఉన్న సమయంలో నిన్ను నేను స్మరించలేకపోయాను, ఇలాంటి పాప కృత్యాలన్నీ చేశాను అని బాధపడుతూ ఉంటాడు కదా. అప్పుడు ఆ సమయంలో వాడు భగవన్నామాన్ని అంటాడు. అంచేత అది అమ్మే అప్ప ఎన్న కూడాదో ఎన్ను అనగా ఏమిటి ఆ సమయంలో అమ్మే అప్ప అని. కాబట్టి కాణుం అవర్కు నిனைవు అని అంటారు కదా అని ఆడవాళ్ళ యొక్క భావన. అంచేత కుంభీపాక నరకాల్లో ఉన్నప్పటికీ కూడా అలాంటి వాళ్ళు భగవన్నామస్మరణ చేసే వాళ్ళైతే వాళ్లే మాకు స్వాములు అని ఆడవాళ్ళ యొక్క భావన. நம்பனை ஞாலம் படைத்தவனை திருமார்பனை உம்பருலகினில் ஆதற்கும் உணர்வியான் தன்னை கும்பினரகர்களேத்து அவரேலும் அவர் கண்டீர் எம்பல் பிறப்பிடைதோர் என் தொழுங்குலம் தாங்களே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே.